ఇప్పుడు మనం తెలంగాణ స్పెషల్ సర్వపిండి చేయడం చూద్దాం. చాలా టేస్టీగా చేసుకుందాము. మామూలుగా నేను ఆల్రెడీ చేసి చూపించాను, కానీ ఇంకా టేస్టీగా ఇంకా హెల్తీగా ఎలా చూద్దాము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. మేమైతే సర్వపిండి అంటాము. అంటే నాకు తెలిసి తెలంగాణ సైడ్ అంతా సర్వపిండి అని అంటారు. మీరైతే ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు తెలియదు కదా. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో, దీన్ని ఏమంటారో అంటే రకరకాలుగా పిలుస్తారు. సర్వపిండి అని, సర్వప్ప అని, తపాలా చెక్క అని రకరకాలుగా పిలుస్తారు కదా. మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు సర్వపిండి ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 2 కప్పులు బియ్యం పిండి తీసుకున్నాను. ఒక మిక్సింగ్ బౌల్లో బియ్యం పిండి వేసుకోవాలి. నేను 2 కప్స్ తీసుకున్నాను బియ్యం పిండి. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకుంటున్నాను. ఇవి వేయించుకున్న నువ్వులు. 1 టీ స్పూన్ జీలకర్ర, పల్లీలు 2 టేబుల్ స్పూన్స్ పల్లీలని వేయించుకొని ఇలా కొంచెం కచ్చా పెచ్చాగా చేసుకున్న పల్లీలు అనమాట. ఇది శనగపప్పు అండి. నేను ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను. మనకు కావాల్సినంత వేసుకోవచ్చు, ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. ఇంకా ఇందులో కావాలనుకుంటే వాము కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. వాము వేసుకుంటే మంచి డైజెషన్కి పనిచేస్తుంది. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పావు కప్పు వరకు కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఇది ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకు. మెంతికూర వేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది మెంతికూర వేసుకుంటే. కొంచెం పుదీనా వేసుకుంటున్నాను. ఇది పచ్చిమిర్చి పేస్ట్. నేను ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. మనం టేస్ట్ చూసి కూడా వేసుకోవచ్చు, మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకున్నా. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చిలో కొంచెం వేసాను, అందుకే నేను కొంచెమే వేసుకుంటున్నాను. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం మామూలుగా చల్లనీళ్ళు కూడా కలుపుకోవచ్చు, కాకపోతే నేను వేడి నీళ్ళు వేసి కలుపుకుంటున్నాను. వేడి నీళ్ళు వేస్తే కొంచెం పిండికి జిగి ఎక్కువ వస్తుంది అనమాట. మరి ఎక్కువ పోసుకోకండి. చెంచాతో కలుపుకోండి, లేదంటే వేడి నీళ్ళు కదా. ఇట్లా మనం పిడికిల్లో పట్టుకుంటే మనకి ఇలా ముద్దలా కావాలన్నమాట. అంతవరకు అయితే వేడి నీళ్ళు పోసుకుంటే బాగుంటుంది. ఇది పక్కన పెట్టి చిన్న దాంట్లో వేసి చూపిస్తాను కొంచెం పిండి కలపడం. నీళ్ళు సరిపోలేదు అనుకోండి, కొన్ని చల్లీలు చల్లుకుంటూ కలుపుకోవచ్చు పిండి. బాగా పిసకాలి. బాగా పిసికి మనకు కావాల్సినంత ముద్ద తీసుకోవాలి ఇందులోంచి. చేతులతో కొంచెం వెడల్పుగా చేసుకోవాలి. మందంగా ఉన్న ప్యాన్ తీసుకోవాలి. ఐరన్ అయితే ఇంకా బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది చూడండి ఎంత మందంగా ఉందో. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అడుగున పిండి పెట్టుకోవాలి. ఈ పిండిని వెడల్పుగా నొక్కుకోవాలి. ఇది ఐరన్ పాన్ ఎక్కడ కొన్నారు అని అడుగుతారు, మళ్ళీ చాలామంది అడుగుతుంటారు. అది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఇంకా కావాలనుకుంటే ఇంతవరకు కూడా పెట్టుకోవచ్చు. సన్నగా చేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది, కొంచెం లావుగా చేసుకుంటే మెత్తగా ఉంటుంది. మనకు కావాల్సినట్టు చేసుకోవచ్చు. ఇలా రంధ్రాలు చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది, అంటే క్రిస్పీగా అవుతుంది అన్నమాట మధ్యలో. ఇప్పుడు ప్యాన్ అంతా మనం ఒత్తేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని కాల్చుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఒకటి స్టవ్ మీద పెట్టుకున్నాం కదా, అది కాలేలోపు ఇంకో దాంట్లో సర్వపిండి నొక్కుందాము. ఇందాక ఐరన్ ప్యాన్లో చేసుకున్నాం కదా, ఇది ఏఎంసీదండి. దీంట్లో కూడా పిండి పెట్టుకొని మళ్ళీ వెడల్పుగా నొక్కుకోవాలి.
దీంట్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా మందంగా ఉంటుంది ప్యాన్ ఇది. ఇలా అంతా నొక్కున్న తర్వాత మధ్యలో హోల్ పెట్టుకోవాలి. ఇలా హోల్ పెట్టుకోవడం వల్ల మంచిగా కాలుతుంది అనమాట. ఆ ప్లేస్లో తింటే మాత్రం సూపర్ ఉంటుంది టేస్ట్. కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. మీకు ఆయిల్ తక్కువ కావాలనుకుంటే కూడా తక్కువ వేసుకోవచ్చండి, కానీ కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. దీన్ని స్టవ్ మీద పెట్టుకొని కాల్చుకుందాం. ఈ ప్యాన్ కూడా స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని కాల్చుకోవాలి. ఇదిగోండి పొగ వచ్చేస్తుంది. ఇక్కడ మధ్యలో బ్రౌన్గా కూడా అయింది కదా, అంటే కాలినట్టు. మీరు అంచులు కూడా కాల్చుకోవాలి అంటే మనం పై వరకు పెట్టుకుంటే మాత్రం ఇలా గిన్నెను పట్టుకొని జరుపుకుంటూ కాల్చుకోవాలి. ఇదిగోండి పొగలు వస్తున్నాయి కదా, కొంచెం బ్రౌన్ కలర్ కూడా కనిపిస్తుంది కదా మధ్యలో. అంతే, చూసారు కదా సర్వపిండి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. చాలా 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 టేస్టీగా ఉంటుందండి. తింటా ఉంటే అంటే నములుతూ ఉంటే ఇంకా ఇంకా టేస్ట్ వస్తుంది. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.